అనంత శక్తిమయుడు, అపార యుక్తిమయుడు అయినటువంటి దేవుణ్ణి, తర్వాత ఇస్లాంలో అల్లాహ్ అనబడేటువంటి దైవమును ప్రార్థిస్తూ ఇప్పుడు ఈ ఇస్లాంకు సంబంధించినటువంటి దైవంలో ఉండేటువంటి ప్రత్యేకతలను మీకు తెలియజేయాలని అనుకుంటున్నాము. అదే ఇక్కడ చెప్పబడుతుంది. ఇస్లాం మతంలో ప్రత్యేకించి ఒక గ్రంథం ఉంది. అది పవిత్ర ఖురాన్ గ్రంథం. ఆ పవిత్ర ఖురాన్ గ్రంథములో దేవునికి సంబంధించినటువంటి సంపూర్ణ సమాచారము తెలుపబడి ఉంది. దేవునికి సంబంధించిన సంపూర్ణ సమాచారము హిందూ మతంలో భగవద్గీత యందు, క్రైస్తవ మతంలో బైబిల్ యందు, ఇస్లాం మతంలో ఖురాన్ యందు, పవిత్ర ఖురాన్ యందు చెప్పబడి ఉండగా, ఈ మూడు మతస్థులు తమ తమ గ్రంథాలను గొప్పగా చెప్పుకుంటూ, అంటే ఒక మతానికి ఇంకో మతానికి సంబంధం లేకుండా మా మతంలో ఉండే దేవుడు ప్రత్యేకమైన వాడు, మా మతంలో ఉండేవాడు ప్రత్యేకమైన దేవుడు అనేటువంటి భావం పెట్టుకొని మాది ప్రత్యేకమైన మతము అనుకుంటున్నారు, మా దేవుడు ప్రత్యేకమైనటువంటి వాడు అనుకుంటున్నారు. కానీ సర్వ జగత్తును సృష్టించినటువంటి వాడు ఒకే ఒక దేవుడు అనేటువంటి విషయాన్ని మర్చిపోయినారు. కానీ ఇస్లాం మతంలో కూడా ఏం చెప్తారు? ఈ సర్వమును సృష్టించిన వాడు దేవుడే అంటారు. తర్వాత క్రైస్తవంలో కూడా సర్వమును సృష్టించిన వాడు దేవుడే అంటారు. కానీ హిందూ మతంలో కూడా సృష్టికర్త దేవుడే అంటారు. కానీ అక్కడేమో అందరినీ సృష్టించినటువంటి వాడు దేవుడే అంటూ, కానీ ప్రత్యేకంగా మమ్మల్ని సృష్టించినటువంటి వాడు వేరు, మిమ్మల్ని సృష్టించినటువంటి వాడు వేరని భావన పెట్టుకోవడము చాలా పొరపాటు. ఈ రకంగా ఇప్పుడు మనలో ఉండేటువంటి భావాల్లో తేడా వచ్చి ఇక్కడ అనేక రకాల ద్వేషాలు పెంచుకొని, మత ద్వేషాలు పెంచుకొని ఒకరికొకరు హింసించుకునేటువంటి పద్ధతి వరకు వచ్చింది. ఇది మంచి పద్ధతి కాదు. మీ దేవుడే మా దేవుడు, మా దేవుడే మీ దేవుడు, మీరే మావారు మేమే మీ వారము అనే ఐకమత్యముతో మనం ఒక్కరిలో ఒక గ్రంథంలో ఉండేటువంటి విషయాన్ని మరొకరు తెలుసుకుంటూ, ఒక మతంలో ఉండేటువంటి సారాంశాన్ని ఇంకో మతం వారు తెలుసుకుంటూ, సమైక్యంగా ఉండేటువంటి దేవుణ్ణి అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ఎవరూ చేయలేనటువంటి పనిని మేము చేస్తున్నాము. ఎవరు చేయలేని పని అంటే ఏమి లేదు. అంటే ఎవరి మతాన్ని గురించి వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఇప్పుడు మేమేం చేస్తున్నాము అంటే ఇస్లాం మతాన్ని గురించి కూడా చెప్తున్నాం. ఒక హిందూ ఇస్లాం మతాన్ని గురించి చెప్పడం ఏమిటి అనుకుంటే, హిందూ అంటే జ్ఞాని అని, అంటే జ్ఞాని దేవునికి సంబంధించినటువంటి జ్ఞానమే కదా ఏదైనా కానీ. కాబట్టి దేంట్లో అయినా దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని చెప్పేదానికి ఎవరికైనా హక్కు ఉంది. ఇస్లాం మతంలో దేవుడు సర్వ మానవులకు చెప్పినటువంటి విషయము అని క్రైస్తవ పవిత్ర ఖురాన్ గ్రంథంలో చెప్పినప్పుడు, సర్వ మానవులకు అన్నప్పుడు అది నీకు సంబంధమే, నాకు సంబంధమే, ప్రతి ముస్లింకు సంబంధమే, ప్రతి హిందువుకు సంబంధమే, ప్రతి క్రైస్తవునికి కూడా అందులోని జ్ఞానం సంబంధమే అయి ఉంది. కాబట్టి ఎవరైనా అందరికీ మాట్లాడే హక్కు ఉంది, అందరూ తెలుసుకునే హక్కు ఉంది, దాన్ని అందరూ బయటికి చెప్పుకునే హక్కు ఉంది. ఎవరు చెప్పినా దేవుని గురించి చెప్పుకోవడమే, దేవుని పవిత్ర గురించి చెప్పుకోవడమే తప్ప ఇంకోటేమీ లేదు. కాబట్టి దేవుని పవిత్రతను మనం కొనియాడుతూ ఇప్పుడు ఇస్లాం మతంలో ఉండేటువంటి హెచ్చుతగ్గులు మనం తెలియజేసుకొని, అందులో ఉండేటువంటి పొరపాట్లు ఉంటే మనం సర్దుకొని ఇంకా ముందుకు పోవాలనే ఉద్దేశంతో మనము ఈ ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు మన సోదరులు కొంతమంది, ఇస్లాం సోదరులు కొంతమంది అంటే మా ఇస్లాం మతంలో ప్రార్థన ఎక్కువగా ఉంది, దైవ జ్ఞానం తక్కువగా ఉంది అని చెప్పారు. అంటే మేమేం చెప్పామంటే దైవజ్ఞానం ప్రార్థన ఉంది, దైవజ్ఞానం రెండూ ఉన్నాయి అని చెప్పాం. అంటే మాకు తెలియబడడం లేదు అంటే అందులో వాక్యాలు మీరు అర్థం చేసుకున్నప్పుడు అది మీకు తెలియబడడం లేదు. కానీ అర్థం చేసుకుంటే మా హిందూ మతంలో ఏదైతే ఉందో అదే అందులో ఉంది, ఇస్లాం మతంలో ఏదైతే ఉందో అదే క్రైస్తవంలో ఉంది, అన్ని మతాల్లో ఉండేది ఒకటే అని చెప్పాం. ఇప్పుడు మీకు అందించిన గ్రంథంలో కూడా ఇది ఈ కలియుగ గ్రంథంలో కూడా ఒక మాట రాస్తే, నేను ఒక తులం బంగారుతో ఒక బిల్లం చేసి పెట్టాము, మనము $1 చేసాము. అంటే అదే తులం బంగారుతో
ఇంకో డాలర్ చేశారు. ఆ డాలర్కు ఈ డాలర్కు ఆ పరిమాణంలో తేడా ఉండొచ్చు, కానీ తూకంలో అంతా ఒకటే, కానీ పదార్థంలో కూడా రెండు ఒకటే బంగారే అని చెప్పినాం. ఒకే తులంలో ఒక బిల్లం చేసినప్పుడు అదే తులంలో ఇంకో బిల్లను కూడా తయారు చేశారు. అట్లా 3 రకాల 3 బిల్లలు ఉన్నాయి, కానీ అయితే అవి వేరువేరుగా కనిపిస్తున్నాయి. అంత మాత్రాన అది బంగారు కాదనుకోవద్దండి. అన్నిట్లో ఉండేది బంగారే, అన్నిట్లో ఉండేది కూడా ఒకటే తూకం గల బంగారే ఉంది. కాబట్టి ఏ దాంట్లోనూ వ్యత్యాసం లేదని కూడా చెప్పాము. ఇప్పుడు మేము దీని గురించి చెప్తే, అంటే హిందూ మతంలో మేము ఏదైతే అర్థం చేసుకోగలిగినామో, హిందూ మతంలో ఏ దేవుడైతే ఉన్నాడని చెప్పినామో అదే దేవుడే ఇస్లాం మతంలో కూడా ఉన్నాడు. ఇస్లాంలో ఉండేటువంటి వారు ప్రతి ఒక్కరు ముస్లిం అంటున్నారు. ముస్లిం అంటే ఏమి? దేవుని మీద విశ్వాసం కలిగినటువంటి వాడిని మనం ముస్లిం అంటున్నాం. అంటే దేవుని మీద, దైవ జ్ఞానం మీద తెలుసుకోగలిగినటువంటి వాడిని ముస్లిం అంటున్నాం. అంటే దైవ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడైనా కానీ హిందూ అనే పేరు కూడా ఉంది. కాబట్టి ఇస్లాం మతంలో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నా మనం హిందువులమే. ఇస్లాం మతంలో ఉండేటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకున్నా కానీ మనం ముస్లింలే. ముస్లిం అన్నా హిందూ అన్నా రెండు ఒకటే పదార్థంతో ఒకటే అర్థంతో కూడుకున్నటువంటివి, కానీ ముస్లిం అంటే వేరు, హిందూ అంటే వేరు అనేటువంటి అర్థం ఏం లేదు. హిందూ అంటే జ్ఞాని, ముస్లిం అన్నా కూడా దైవత్వాన్ని తెలుసుకునేటువంటి జ్ఞాని అని అర్థం. అంటే ఆ మతంలో ఆ పేరు పెట్టారు, ఈ మతంలో ఈ పేరు పెట్టారు, పేర్లు వేరు వేరైనా కానీ అర్థం మాత్రం ఒకటే. ఇప్పుడు నేను ఇస్లాం మతంలో ఉండేటువంటి జ్ఞానాన్ని తెలుసుకున్నాను కాబట్టి నేను నిజమైన ముస్లింనే. అదే హిందూ మతంలో ఉండే జ్ఞానం ఎవరైతే తెలుసుకున్నా కానీ ఏ ముస్లిం అయినా కానీ అతను నిజమైన హిందువే. కానీ హిందూ అన్నా ముస్లిం అన్నా ఇద్దరు ఒకటే జ్ఞానం కలిగినటువంటి వాళ్ళే, కానీ వేరు వేరు కాదని అర్థం చేసుకోండి. వాళ్ళు వేరే వీళ్ళు వేరని కాదనేటువంటి భావంతో ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నామంటే పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి విషయాన్ని మనము తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాము. పవిత్ర ఖురాన్ గ్రంథము చాలా గొప్పది, అందులో చాలా పవిత్రమైన వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు మేము గ్రంథ రూపంలో కూడా రాయాలి అనుకున్నాము. ఎందుకంటే ఇస్లాం మతంలో చాలామంది చాలా వ్యాఖ్యానాలు చెప్పుకున్నా కానీ అంటే సంపూర్ణమైన జ్ఞానం అందులో మనకు అర్థం కాలేదు అనే భావంతో అర్థమయ్యే విధంగా మనం దాన్ని చెప్పాలనుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఆ గ్రంథంలో ఉన్న వాక్యాలు మనము చెప్పుకోవాల్సి పని వచ్చింది. అదే విషయాన్ని మీకు చెప్తాము. ఇప్పుడు పవిత్ర ఇస్లాం మతంలో ఉన్నటువంటి కొన్ని సూత్రాలు మనం చెప్పుకుంటే ఆ సూత్రాలన్నీ పవిత్ర ఖురాన్ గ్రంథంలో ఉన్నాయి. ఆ ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి విషయాలు మనం పరిశీలించి చూస్తే అందులో ప్రతి ఒక్కటి దేవునికి సంబంధించిన విషయాలు తప్ప మరొకటి ఏమీ లేవు. అందువలన మనము ఒక్కొక్క వాక్యాన్ని మనం తీసుకొని చూడాల్సిన అవసరము ఎంతో ఉంది. ఆ విధంగా చూడగలిగితే అంటే ప్రతి ఒక్కరూ అందులోని వాక్యాలు కూడా మీరు తెలుసుకోగలుగుతారు, దాంట్లో సారాంశం కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు హిందువులను కూర్చోబెట్టి ముస్లిం యొక్క మాటలు మీరు చెప్పడం సబబేనా అని అవి అనుకుంటే అది పొరపాటు. ఇది కూడా హిందువుల జ్ఞానమే అని ఎందుకు అనుకోకూడదు మీరు? హిందూ భగవద్గీతలో ఉండేటువంటి జ్ఞానం అనే ఎందుకు అనుకోకూడదు మీరు? అట్లా అనుకోకుండా పోవడమే పెద్ద అజ్ఞానం. అదే చెప్తారులో వేరే జ్ఞానాన్ని బోధిస్తున్నారు వీళ్ళు హిందూ మతాన్ని పెట్టుకొని గురువులుగా ఉండి వేరే మతాన్ని ప్రచారం చేస్తున్నారని కొంతమంది మమ్మల్ని గురించి అన్నారు. మేము ఆ రకంగా చెప్పలేదు, అందరూ ఒకటే భావంతో చెప్తున్నాము. మీరు ఒక్క హిందువుని ఒక ఏ మతస్థుని ఎవరిని మార్చలేదు. మీరు బాంబులు వేయించుకుంటున్నారు, అమాయకుల ప్రజలను చంపుతున్నారు మీరంతా మతాలు పెట్టి పార్టీలు పెట్టి. మేము అట్లా లేదు, మా దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళంతా ఐకమత్యంగా మాలో కలిసిపోతున్నారు, మాతో సోదర భావంతో స్నేహభావంతో మా దగ్గరికి వస్తున్నారు. మీ దగ్గరికి ఎవరు రావడం లేదు చూడని మేము చెప్తున్నాం. మా దగ్గరికి ఏ స్నేహభావంతో వస్తున్నారు? దేవుడు ఒకటే భావంతో లింక్తో వస్తున్నారు, జ్ఞానం అనేటువంటి బంధుత్వంతో వస్తున్నారు తప్ప వేరే ద్వేషభావంతో రాలేదు. మీ దగ్గరికి ఏమొస్తున్నారు? మతం అనే ద్వేషం పెట్టుకొని వస్తున్నారు. మీరు వేరు మేము వేరు అని వస్తుకొని వస్తున్నారు. మీరు చిన్నగా చేస్తే మేము పెద్దగా చేస్తామని, మీరు చిన్న బాణం వేస్తే మేము పెద్ద బాంబే వేస్తామని మీరు ఎత్తినేస్తున్నారు. అంటే మీరు ఎక్కడో కూర్చున్నారు మతాల ద్వేషాలు పెట్టి, అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇటువంటివి లేకుండా అంటే ఎక్కడ ఏ దురాగతాలు జరగకోకుండా అమాయక ప్రజలు చనిపోకుండా అందరూ సమానంగా ఉండాలి అంటే హిందువులను ముస్లింలు అర్థం చేసుకోవాలి, ముస్లింలను హిందువులు అర్థం చేసుకోవాలి. ముస్లిము హిందువు అంటే ఇద్దరు ఒకటే అని అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని తెలియజేసేదానికోసమే నేను ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టి మీకు తెలపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏమి అంటే మా సోదరులు ఖుదా ఇస్లామిక్
స్పిరిచువల్ సొసైటీ అనే ఒక సంఘాన్ని స్థాపించారు. వాళ్ళు ఏమడిగినారు అంటే, మా అంటూ జ్ఞానము మాకు అర్థం కావడం లేదు, ప్రజలకు మేము జ్ఞానాన్ని తెలియజేయాలనుకున్నాము, పవిత్ర ఖురాన్ గ్రంథం నుండి ప్రజలకు మేము జ్ఞానాన్ని మేము తెలియజేయాలనుకున్నాము, అందరికీ సర్వులకు, ఇటు హిందువులకు కానీ ఇటు ముస్లింలకు కానీ అందరికీ తెలియజేయాలనుకున్నాము. కావున మాకు అందులో ఉన్నటువంటి చిక్కు విషయాలు మాకు తెలియజేయండి, ఎవరైనా ప్రశ్నిస్తే మేము జవాబు చెప్పలేని విధానం లేకుండా వారికి జవాబు చెప్పేటువంటి విధానం మాకు కలుగజేయండి అని అడగడం జరిగింది. సరే, దానికి మా చేతనైనంత సహాయం చేస్తామన్నాము. మేము అదే విధానాన్ని ఇప్పుడు ఆచరిస్తూ ఈ సభను అంటే ఇస్లామిక్ సంబంధించినటువంటి అర్థాలతో కూడుకున్నటువంటి సభను చేయడం జరుగుతుంది. అందులోని వాక్యాలు కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎదురాడిన జ్ఞానాన్ని దేవుడు అందిస్తానని నీకు చెప్పినప్పుడు ఎక్కడ ఏ ప్రశ్న మిగలకూడదు. ఎవరు ఏ ప్రశ్న అడిగినా దాని జవాబు చెప్పేటువంటి స్తోమతలో మనం ఉండాలి. అటువంటి స్తోమత మనకు ఉండాలి అంటే మనం ఏం చేయాలి? సంపూర్ణ జ్ఞానం మనకు తెలిసి ఉండాలి. ఏ గ్రంథం నుంచి మనకు తెలిసి ఉండాలి అంటే ఖురాన్ గ్రంథం నుంచే తెలిసి ఉండాలి. ప్రతి ముస్లింకు ఖురాన్ గ్రంథంలో ఉన్నటువంటి పవిత్ర వాక్యాల గురించి ఉన్నటువంటి అర్థాలని పూర్తి తెలిసి ఉండాలి. కానీ మేము ఒక ప్రశ్న అడిగితే దానికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతున్నారు. కాబట్టి అంటే ఎవరు అడిగినా అటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి అటువంటి పరిస్థితి లేకుండా మేము ఏం చెప్తున్నామంటే అందరూ సరైన జవాబు చెప్పే రకంగా ఉండాలి. ఒకనొక రోజు మహమ్మద్ ప్రవక్త గారు ఆయన అంటే నిరక్షరాస్యుడు అంటే చదువులేని వ్యక్తి అయినా కానీ ఆయన ఈరోజు ఏ సైన్సిస్టు చెప్పలేనటువంటి విధానాన్ని ఆ రోజు చెప్పగలిగినాడు. ఈరోజు కూడా అంటే ఇప్పుడు ఆయన పరమపదించి 1400 సంవత్సరాలు అయినప్పటికైనా కానీ ఆయన ఆ రోజు చెప్పినటువంటి వాక్యాలు అంటే ఆ యొక్క రహస్యాలను ఏ సైన్సిస్టు ఈరోజు కూడా కనుక్కోలేకపోతున్నాడు, దాని గురించి చెప్పలేకపోతున్నాడు. అంటే అంత గొప్ప భావాలు, ఏ పవిత్ర భావాన్ని అంటే అంత గొప్ప రహస్యాలను తెలియజేసినటువంటి ప్రవక్త గారు ఆ రోజు నిరక్షరాస్యుడైన ఆయన నోటి వెంట ఈ దైవ వాక్కులు బయటికి రావడం జరిగింది. ఆ వాక్యాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అటువంటి వాక్యాలు మనం గమనించగలిగితే అవి 114 అధ్యాయాల్లో అవి నింపబడి ఉన్నాయి. 114 అధ్యాయాల్లో అనేక వాక్యాల రూపంలో అంటే అనేక ఆయతుల రూపంలో అవి ఉన్నాయి. అందులో ఉన్నటువంటి ప్రతి వాక్యము మనకు అర్థం కాకపోయినా కానీ అంతో ఎంతో జ్ఞానంతో కూడుకుని ఉంది. అటువంటి జ్ఞానాన్ని మనము గొప్పగా చెప్పుకుంటే మనకు అంటే ఇతరులకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పుకుంటే అంటే ఖురాన్లో ఉండేటువంటి గొప్పతనము మనకు తెలియబడుతుంది. అందువల్ల మనం ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఈ ఖురాన్ యొక్క గొప్పతనాన్ని మనం తెలియజెప్పుకుంటూ పోతే అది అంటే మనం మన శక్తి చాలదని చెప్పాలి. ఎందుకంటే భగవద్గీతలో మనము ఎంత సారాంశం అయితే ఉందో అంత సారాంశం అందులో ఉంది. దేవుని గురించి మనం ఎంతైనా కానీ పూర్తి చెప్పలేం. ఎందుకంటే దేవుడు అందరికంటే గొప్పవాడు, అందరికంటే శక్తివంతుడు. కాబట్టి ఆయన గురించి చెప్పేటువంటి అర్హత మనకు ఎవరికీ లేదు. ఆయన గొప్పతనాన్ని పూర్తి చెప్పలేము, కానీ కొంత అయినా చెప్పుకునేందుకు మనం ప్రయత్నం చేస్తాము. ఆ లెక్క ప్రకారం మనం చెప్పుకోగలిగితే ఇప్పుడు ఈ ఖురాన్ కొంత ప్రజల్లో ఎంతవరకు అవగాహన ఉంది అని చూస్తే ఇస్లాం మతంలోనే ఖురాన్లో ఉండే వాక్యాలు సరిగా అర్థం కాకుండా పోయి కేవలం 5% మాత్రమే మనకు అర్థంతో కూడుకొని ఉన్నాయి. మిగతా 95% వాళ్ళకి అర్థం కాలేదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి పెద్దలు చెప్పినట్టు వాళ్ళు ఆచరించడం తప్ప అందులో పూర్తి సమాచారాన్ని వాళ్ళు స్వీకరించడం లేదు. సరే, ఈరోజు మళ్ళీ ఎక్కువ ఆచరణ కలిగినటువంటి వాళ్ళు ఇస్లాం మతంలోనే ఉన్నారు, ముస్లింలే అని మీరు చెప్పినారు అని మేము ఎవరైనా ప్రశ్నించవచ్చు. కానీ ఇంతకుముందు కూడా అదే మేము చెప్పాము, ఎక్కువ ఆచరణ కలిగినటువంటి వాళ్ళు ముస్లింలే అని చెప్పాము. లేకపోతే ఇస్లాం మతంలో ఉండేవాళ్ళే అని చెప్తే వాస్తవమే ఆ మాట. కానీ వాళ్ళ ఆచరణ అంతా ఎట్లా ఉంది అంటే హదీస్ వాక్యాల మీద ఆధారపడింది, కానీ ఖురాన్ వాక్యాల మీద
ఎక్కువ ఆధారపడలేదు అని చెప్తున్నాం అనమాట. ఇప్పుడు హదీసులు అంటే ఏమిటివి అంటే, మనం ఈ కలియుగం బుక్లో కూడా రాశాము, సంస్కృతి సాంప్రదాయాలు అనే మాట ఎప్పుడైతే వచ్చిందో మనకు, ఆ రకంగా సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవి ముస్లింలు కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి. సాంప్రదాయాల్లో హిందువులకు సాంప్రదాయాలు ఉన్నాయి. అవి అందరికీ తెలియవు, కానీ ఆచరణ ఆచరిస్తున్నారు, పూర్తి తెలియవనే చెప్పాలి. ఆ రకంగా ఇస్లాం మతంలో కూడా కొన్ని సాంప్రదాయాలు ఉన్నాయి, అవే హదీసులు అంటాం మనము. ఆ హదీసులను ఆచరిస్తున్నారు, కానీ వాటి వివరం కూడా పూర్తి మనుషులకు తెలియదు. అదే కొన్ని సాంప్రదాయాలు హిందువులు ఎట్లా వచ్చాయి అంటే పురాణాల వల్ల, వేదాల వల్ల వచ్చాయన్నమాట. కానీ భగవద్గీత వల్ల చాలా మటుకు సాంప్రదాయాలు ఏవి రాలేదు. భగవద్గీతలో ఒకే ఒక జ్ఞాన సాంప్రదాయం తప్ప ఏమీ లేదు. ప్రపంచంలో జీవించే సాంప్రదాయాలు ఏవి కూడా భగవద్గీతలో లేవు. ప్రపంచంలో మనం ఏ విధంగా మాట్లాడాలి, ఏ పనులు చేయాలి, ఎట్లా ఉండాలి అనేటువంటివన్నీ మనకు పురాణాల వల్ల, తర్వాత వేదాల వల్ల, వీటి వల్ల వచ్చాయి. ఒక ఆరాధనలో ఆచరించాలంటే అవన్నీ వేదాలు, యజ్ఞాలు, ఇవన్నీ వేదాలు యజ్ఞాలు చెప్పడం వల్ల, ఇంకోటి విధానాలు చెప్పడం వల్ల మనకు ఆ విధానాన్ని ఆచరిస్తున్నాం మనము. తర్వాత వాటి వల్లే మనకు సాంప్రదాయాలు వచ్చాయి అని చెప్పుకుంటున్నాము. ఆ సాంప్రదాయాలు హిందువులకు ప్రత్యేకమైపోయినాయి, అలాగే ఇస్లాం మతంలో కూడా ప్రత్యేకమైపోయినాయి, అలాగే క్రైస్తవ మతంలో కూడా ప్రత్యేకమైపోయినాయి. ఈ సాంప్రదాయాల వల్లనే మనము అంటే వేరు మనుషులుగా ప్రవర్తిస్తున్నాము, వేరు మతాలుగా మనం చీలిపోయినాము. ఈ సాంప్రదాయాలు వదిలి కేవలం మూల గ్రంథాల్లో ఉండే జ్ఞానాన్ని చూస్తే మనం అంతా ఒకటే, ఏమాత్రం భేదాలు రావు. భగవద్గీతను, వేదాలను, పురాణాలను విడిచిపెట్టి భగవద్గీతను మనం చూస్తే, ఆ రకంగానే క్రైస్తవుల్లో కూడా 4 సువార్తలను ఆధారం పెట్టుకొని చూస్తే, అదేవిధంగానే ఇస్లాంలో కూడా ఖురాన్నే ఆధారం పెట్టుకొని చూస్తే మనుషులంతా ఒకటే, మనుషులకందరికీ దేవుడంతా ఒకటే, ఏ విధమైనటువంటి వ్యత్యాసాలు లేవు అని మనకు తెలియబడుతుంది. ఆ విధమైన వ్యత్యాసాలు లేకుండా ఉండే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలని మనం ఇప్పుడు తెలియజెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నామంటే, ముఖ్యంగా ఇప్పుడు ఇస్లాం మతంలో ఉండేటువంటి మనం చిన్న పొరపాట్లను అంటే మనం గ్రహించుకోలేనటువంటి అర్థాలు లేనటువంటి వాక్యాలు మనం తీసుకొని చూస్తే, అక్కడ వాటిని మనం సరిదిద్దుకొని చూస్తే సంపూర్ణమైన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. అటువంటివి ఏమున్నాయి అని మనం చూస్తే అవి మనం చెప్పుకుంటే, అంటే ఖురాన్ గ్రంథము 1400 సంవత్సరాల పూర్వము మహమ్మద్ ప్రవక్త గారు తెలియజేశారు. తర్వాత అది పవిత్ర గ్రంథంగానే మనకు లెక్కించబడింది. దాని తర్వాత ఆయన ఉన్నప్పుడు ఈ ప్రార్థన నేర్పించాడు, కొన్ని పనులు నేర్పించాడు, ప్రతి మనిషికి సలాం చేసేటువంటి విధానం కూడా ఆయన నేర్పించాడు. ఆ రోజే మంచి పద్ధతులన్నీ నేర్పించిపోయాడు. ఎవరికి? ఇస్లాం మతంలో ఏవేవైతే మంచి పద్ధతులు ఉన్నాయో ఆ మంచి పద్ధతులన్నీ ఆయన ఆ రోజు నేర్పించిపోవడం కూడా జరిగింది. తర్వాత కొంతకాలానికి ఆయన దేవునిలోనికి అంటే దేవుని దగ్గరికి పోవడం కూడా జరిగింది. దేవుని ఆజ్ఞ ప్రకారం ఆయన పరమపదించడం కూడా జరిగింది. ఈ రకంగా ఆయన ఈ శరీరాన్ని వదిలి దైవాన్ని చేరుకున్న తర్వాత కొంతకాలం జరిగిపోయిన తర్వాత, అంటే దాదాపు మనకు 120 సంవత్సరాల తర్వాత ఆయన ప్రవక్త గారి దగ్గర సమకాలికుడుగా అసలు శిష్యుడిగా ఉన్నటువంటి వారి శిష్యుని యొక్క శిష్యుడు ఒకరు ఈ హదీస్ గ్రంథాలు రాయడం జరిగింది. అప్పుడేమీ ప్రవక్త గారు ఈ విధంగా చెప్పేవాడు, ఆ చెప్పినటువంటి విషయాలు ఈ విధంగా ఉన్నాయి, మనం ఇట్లా ఈ విధంగా ప్రవర్తించమని చెప్పాడు, ఆ విధంగానే ఇవి అని ఇట్లా చేయమని చెప్పాడు అని హదీస్ గ్రంథము రాయడం జరిగింది. అంటే ఖురాన్ గ్రంథం వేరు, హదీస్ గ్రంథం వేరు. అంటే హదీసులు వేరు, ఖురాన్ వేరు అని బాగా అర్థమైపోతుంది కదా. ఖురాన్ గ్రంథం ఎవరు చెప్పారు? మహమ్మద్ ప్రవక్త గారు చెప్పారు. హదీస్ గ్రంథం ఎవరు చెప్పారు అంటే ఆయన తర్వాత వచ్చినటువంటి మనుషులు 120 సంవత్సరాల తర్వాత చెప్పినటువంటిది ఈ విధంగా. ఆ రకంగా 170 సంవత్సరాల వరకు, 180 సంవత్సరాల వరకు
4 గ్రంథాలు బయటకు వచ్చారు. 4 వ్యక్తులు రాశారన్నమాట. అంటే ఆ రోజు వీళ్ళు లేరు, కానీ ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి చెప్పారని రాశారు. అది ఇప్పుడు మనకు హదీస్ గ్రంథాలు నిలిచాయి. ఈ రకంగా రాసిన తర్వాత మళ్ళా కొంతకాలానికి అంటే 194 సంవత్సరాల తర్వాత, అంటే దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఇమాం బుఖారీ గారు, ఇమాం ముస్లిం గారు 2 గ్రంథాలు రాయడం జరిగింది అన్నమాట. అంటే హదీస్ గ్రంథాలు. వాటిలో బాగా ప్రచారం పొందినటువంటిది ఇమాం బుఖారీ గారి గ్రంథమే బాగా ప్రసిద్ధి చెందింది. ఆయన బాగా జ్ఞాపక శక్తి పరుడు. ఆయన చాలా జ్ఞాపక శక్తి కలిగి మంచి తెలివైనటువంటి వాడు. ఆ రోజు ప్రవక్త గారు చెప్పినటువంటి విషయాల్లో ఈయన ఇవే చెప్పాడు అని మనకు నీతి వాక్యాలన్నీ రాసి పెట్టడం జరిగింది అనమాట. ఆ విధంగా రాసినటువంటి వాక్యాలు మొత్తం 6 లక్షలు ఉన్నాయి మనకు. ఆ విధంగా చెప్పిన వాక్యాలు 6 లక్షలు. అంటే మొట్టమొదట ఈ ఇమాం బుఖారీ గారు రాసినటువంటి హదీస్ గ్రంథం ఏదైతే ఉందో అది 6 లక్షల హదీస్ వాక్యాలతో నిండుకునుంది. కానీ అది అత్యంత ప్రామాణిక గ్రంథమైనా కానీ వాటిలోంటి సరిగా ఏర్పరిచి పెట్టినటువంటివి 7397 వాక్యాలు. వాటిలో ముఖ్యమైనవి అవన్నీ 6 లక్షల్లో ఉంటే ఎన్ని తీశారు? 7397 వాక్యాలు మాత్రం బయట తీశారు. అంటే మిగతాలన్నీ వదిలేయడం జరిగింది. వీటినన్నీ తీసివేస్తూ పోతే ఎక్కడా అంటే ఏ హదీస్ వాక్యం కూడా ప్రవక్త గారి హోదాకు భంగం కలిగించకుండా ఉండేటువంటి విధానంతో చూస్తూ అన్నీ కరెక్ట్గా ఉండేదానికి అన్నీ ఏర్పంచుకుంటూ వస్తే లాస్ట్కు చివరికి మిగిలినవి 2602 హదీసులు మాత్రమే మిగిలినాయి. అర్థమైందా? అంటే 6 లక్షల నుంచి ఎన్ని మిగిలినాయి మనకు? 2602 హదీసులు మాత్రమే మిగిలినాయి. ఈ రకంగా ఆయన 16 సంవత్సరాలు కష్టపడి ఈ విధంగా హదీస్ గ్రంథం రాసిపోయాడు. ఆయన తర్వాత అంటే కొద్ది కాలం ఒక 10 సంవత్సరాల తర్వాత పుట్టినటువంటి ఇమాం ముస్లిం గారు కూడా హదీస్ గ్రంథాలు రాయడం జరిగింది. ఆయన కూడా మొత్తం 4 లక్షల హదీసులను సేకరించాడు. ఆయన 6 లక్షలు సేకరించింటే ఈయన 4 లక్షలు సేకరించాడు. అందులో ఆయన ఇది బాగలేదు, ఇది ఎక్కడైనా మనం జవాబు చెప్పలేని పరిస్థితి వస్తుంది, దీనికి ప్రవక్త గారి బోధకు భంగం కలుగుతుంది అని ఆ విధంగా తీసివేస్తూ వస్తే ఆయనలో మిగిలినవి 270 హదీసులు మాత్రమే మిగిలినాయి. ఈ విధంగా చివరకు వాటిలో కూడా ఇంకా వడగట్టితే 4000 హదీసులు మాత్రమే మిగిలినాయి. ఈ రకంగా ఈయనేమో 4000 హదీసులతో ఈయనున్నాడు, 2000 చిల్లర హదీసులతో ఆయన ఉన్నాడు. ఈ విధంగా మనకు హదీసులు అనేటువంటివి వ్రాయబడ్డాయి. ఖురాన్ వేరు, హదీసులు వేరని మీరు బాగా గ్రహించుకోవాలి. ఇప్పుడు వాటి నుండి మనం లెక్కేసుకుంటూ పోతే ఇంకా మనకు చివరకు రాయగలిగినవి ఎన్ని ఉన్నాయంటే 1900 ముఖ్యంగా తీసుకుందాం మనము. అంటే ఈ ఇమాం బుఖారీ గారు రాసినటువంటి దాన్ని ఇమాం ముస్లిం గారు ఒప్పుకోవడం లేదు, ఇమాం ముస్లిం గారు రాసినటువంటి దాన్ని ఇమాం బుఖారీ గారు ఒప్పుకోవడం లేదు. ఆ విధంగా 600 వాక్యాలలో అభిప్రాయ భేదాలు వచ్చాయి కాబట్టి వాళ్ళకి అభిప్రాయ భేదాలు వచ్చాయి కాబట్టి అవన్నీ తీసేస్తే మనకు దగ్గర 1900 మిగిలినాయి. 600 దగ్గర 700 వారి మధ్యలో విభేదాల వల్ల పక్కన పెట్టడం జరిగింది. ఈ రకంగా మనం లెక్కేసుకుంటే 1900 హదీసులు మనం గట్టిగా ఈరోజు మనము సేకరించి పెట్టుకున్నాము. వాటిలో మనము అంటే ఈ రకంగా ఉండే వాటిలో ఏవి కరెక్టు కాదు అని మనం లెక్కేసుకుంటే ఇప్పుడు ప్రతి ఒక్కరూ అన్నీ సత్యమే అని నమ్మేటువంటి పరిస్థితి వచ్చింది. అంటే 7 లక్షల్లో అంటే ఒకరు 2,000 మాత్రమే బయటికి పెడితే 4 లక్షలు అంటే ఒకరు కొన్ని 1900 మాత్రం బయట పెడితే ఈ లెక్క ప్రకారం పోతే మిగతాటివన్నీ తీసివేయబడినటువంటి ఉన్నాయి, చాలా ఉన్నాయి కదా. ఆ లెక్క పోతే అవన్నీ మనకు అంటే
ఖురాన్ గ్రంథానికి భంగం కలిగించేటట్టుగా ప్రవక్త వాక్యాలకు భంగం కలిగించేటట్టు ఉన్నాయి కాబట్టి ఆ రోజు హదీస్ పండితులే వాటిని తీసివేయడం జరిగింది. ఇది మనం చెప్పుకోవాల్సిన విషయం, మీకు అర్థం కావాల్సిన విషయం. అంటే మీకు ఖురాన్ అంటే ఏమో తెలియదు, హదీసులు అంటే ఏమో తెలియదు, కాబట్టి మీకు పునాదిగా హదీసులు అంటే ఇవి, ఖురాన్ అంటే ఇది చెప్తున్నాం. ఈరోజు ముస్లింలంతా ఎక్కువ దేన్ని ఆచరిస్తున్నారు? హదీసుల్నే ఆచరిస్తున్నారు. 95% హదీసుల్ని, కేవలం 5% మాత్రమే ఖురాన్ను అని మనం చెప్పుకోవాలి. ఇప్పుడు ఖురాన్ యొక్క పవిత్రతను ఈ ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ గొప్పగా చెప్పుకుంటూ ఉంది కాబట్టి, ఖురాన్ యొక్క పవిత్రతను అది కాపాడుతూ ఉంది కాబట్టి, అక్కడ ఖురాన్ యొక్క పవిత్రతకు తర్వాత మహమ్మద్ ప్రవక్త గారి గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా చూసేటువంటి విధానం ఈ సొసైటీలో ఉంది కాబట్టి, ఇప్పుడు మనం అటువంటి ఏదైనా ఒక్క ఫాల్ట్ ఎక్కడైనా ఒక్క హదీసులో మనకు ఫాల్ట్ కనిపించినా కానీ ఇంత పెద్ద కొన్ని లక్షలు వాళ్ళు తీసేసినప్పుడు మనం కూడా ఒకటో అరో మనం పక్కన పెట్టి దానికంటే ముఖ్యమైనది ఇది చెప్పుకోవడం మనకు జరుగుతూ ఉంది. ఆ లెక్క ప్రకారం పోతే ఇప్పుడు ఖురాన్ గ్రంథం తర్వాత ఈ హదీస్ గ్రంథాలు మనకు ప్రతి మనిషికి ముఖ్యమైనటివే. అందులో ఆ ముఖ్యమైన వాటిలో కూడా ఇంకా మనకు యోగ్యమైనటువన్నీ అయోగ్యమైనటువన్నీ మనం తెలుసుకొని వాటిని ఆచరిస్తూ పోతే మనం మంచిది. ఆ విధంగా మనం లెక్కేసుకుంటూ పోతే ఇప్పుడు మనం ఈ హదీసులు ఖురాను ఇవి మీకు కొత్త వాక్యాలుగా కనిపించినా కానీ మనం ఇస్లాం మతాన్ని అర్థం చేసుకోవడానికి ఇది పునాది లాంటివి. ఇస్లాం మతాన్ని అర్థం చేసుకునేదానికి పునాది లాంటివి. తర్వాత ఇస్లాం సోదరులతో నువ్వు మాట్లాడగలగాలి అంటే వీటిని తెలుసుకొని నువ్వు మాట్లాడాలి. అంటే ఈయన మనకు పుస్తకాలు రాస్తున్నాడు, జ్ఞానం చెప్తున్నాడు, భగవద్గీత చెప్తున్నాడు, మళ్ళీ అటుపై దాంట్లోకి దున్నాడని మీరు కనుక్కోద్దండి. నేను క్రైస్తవంలో మాట్లాడుతున్నాను, ఇస్లాంలో మాట్లాడుతున్నాను, హిందుత్వంలో కూడా మాట్లాడుతున్నాను. క్రైస్తవంలో ఎవరితో మాట్లాడలేదు? అందరితో మాట్లాడుతున్నాం. కాబట్టి ఇస్లాంలో ఎవరితో మాట్లాడుతున్నాము, సత్యాన్ని మాట్లాడుతున్నాం మేము. కాబట్టి ఈరోజు నాకు తెలిసినంతవరకు ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీ వారు అడిగినప్పుడు మేము కొన్ని విషయాలు వాళ్ళతో చెప్పగలిగాము. ఆ చెప్పిన విషయాలే మీకు కూడా ఇప్పుడు అందిస్తున్నాము. మీరు కూడా దీన్ని అర్థం చేసుకోగలిగితే అంటే ఇస్లాం అంటే ఏమి, హిందుత్వం అంటే ఏమి తెలుస్తుంది. ఒకరికొరు ద్వేషాలు పెంచుకోకుండా, అసూయలు పెంచుకోకుండా, మీ దేవుడు వేరు మా దేవుడు వేరు అనుకోకుండా మీరు కూడా వాటిని గురించి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అవగాహన చేసుకునేది ఏమి, మీరు ఆ మతంలోకి పొమ్మని చెప్పలేదు కదా, వాళ్ళని ఈ మతంలోకి రమ్మని చెప్పలేదు కదా, ఎవరిని మతాలు మార్చుకోమని చెప్పలేదు కదా. నేను మతాల్లో ఉన్న సారాంశం తెలుసుకోమని చెప్తున్నాను. ఏ మతంలో ఉండేవాళ్ళు ఆ మతంలో ఉండండి, మతాలు మార్పిడి మంచిది కాదని మేము మొదలుంటే చెప్తున్నాము. అంత మాత్రాన మీరు ఉలికి పడడం ఎందుకు? ఆ రకంగా అట్లా లేకుండా విషయాన్ని అవగాహన చేసుకోండి. అవగాహన చేసుకుంటే తప్పులేదు కదా. ఇదే మీకు దుష్టకార్యం ఏం కాదు కదా. మనం ఎన్నో పనికిమాల పనులు చేస్తున్నాం, దొంగతనాలు చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, ఎంతో హీనమైన పనులు చేస్తున్నాం. ఆ ఎన్ని హీనమైన పనుల్లో ఒక పవిత్ర గ్రంథాన్ని గురించి తెలుసుకోవడం హీనమైన పని కాదు కదా, అదేం చెడ్డ పని కాదు కదా. కానీ కొంతమంది మమ్మల్ని కూడా నిందించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అజ్ఞానంలో వాళ్ళతో మాకు పని లేదనే ఉద్దేశంతో మా పని మేము చేస్తున్నాము అంటే ఒకరి నిందను మేము పెద్దగా లెక్కించుకోలేదు. మేము దేవుని జ్ఞానాన్ని మేము ప్రచారం తెలుసుకున్నాము, దేవుని జ్ఞానాన్ని చెప్తున్నాము. కాబట్టి ఈరోజు మా సంఘంలోకి ప్రబోధ సేవ సమితిలో ఎంతోమంది ముస్లింలు ఉన్నారు, ఎంతోమంది క్రైస్తవులు ఉన్నారు. వాళ్ళందరూ మా జ్ఞానాన్ని అర్థం చేసుకోగలిగితే కదా వాళ్ళు వచ్చేది ఇక్కడికి. కానీ మతద్వేషాలు పెట్టుకుంటే ఎవరైనా వస్తారో ఒకరికొరు. కానీ మతద్వేషాలు లేకుండా ఉండాలంటే మీకు మతాలు అవగాహన ఉండాలి, ఏ మతం ఏమేమి తెలియాలి. ఇప్పుడు క్రైస్తవ మతాన్ని గురించి పూర్తి తెలియదు, అందులో కూడా దాని విషయాలు తెలియజేస్తాము. ఇప్పుడు ఇస్లాం మతాన్ని గురించి పూర్తి తెలియదు కాబట్టి మేము కొన్ని విషయాలు మాత్రమే మీకు తెలియజేస్తున్నాము. ఆ విషయాల్లో మీకు లెక్కేసుకుంటే ఇప్పుడు ఖురాన్ అంటే ఏమి, హదీస్ అంటే ఏమి మీకు తెలిసిపోయింది. హదీసులు సాంప్రదాయములు, ఖురాను దేవుని జ్ఞానం. ఇప్పుడు మనకు భగవద్గీత దేవుని జ్ఞానం. కానీ నువ్వు పంచ కట్టుకో, బుట్టు పెట్టుకో, ఇవన్నీ దేవుని జ్ఞానం కాదు కదా. నువ్వు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా అది దేవుని జ్ఞానం లోపల ఉంటుంది. ఇవన్నీ సాంప్రదాయాలు. కానీ సాంప్రదాయాలు వేరు, జ్ఞానం వేరు. అంటే ఇప్పుడు మనం తెలుసుకుంటేది ఏమంటే ఇస్లాం మతంలో ఉండేటువంటి సాంప్రదాయాలను తెలుసుకుంటే మనం వాటిలో ఉండే అర్థం ఏమి అని మేము తెలుసుకోగలుగుతాం.
కానీ ఇక్కడ ముఖ్యంగా ఏం చెప్తున్నామంటే సాంప్రదాయాల కంటే జ్ఞానం కంటే సాంప్రదాయాలు గొప్పవి కాదు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే జ్ఞానం కంటే సాంప్రదాయాలు ముఖ్యమైనవి కాదు, పెద్దవి కాదు. జ్ఞానం తర్వాతనే మీకు సాంప్రదాయాలు. కాబట్టి ముందు జ్ఞానం తెలుసుకోండి, దేవుని జ్ఞానం తెలుసుకోండి, ఖురాన్ గ్రంథంలో ఉండే దైవత్వాన్ని తెలుసుకోండి, తర్వాత మతంలో ఉండే సాంప్రదాయాలను మళ్ళీ నేర్చుకోండి, పర్వాలేదు. మీకు మతం కాదు ముఖ్యము, దైవత్వం ముఖ్యము. అందువల్ల మీరు ఖురాన్ గ్రంథాన్ని గొప్పగా చూసుకోండి, తర్వాత హదీస్ గ్రంథాన్ని చూసుకోండి. మొట్టమొదటి హదీస్ గ్రంథాన్ని చూసుకొని ఖురాన్ని పక్కన పెట్టద్దండి, దాన్ని విలువ లేకుండా చేయొద్దండి. కాబట్టి మేమేం చెప్తున్నామంటే మహమ్మద్ ప్రవక్త గారి యొక్క గౌరవం లోటు లేకుండా, దేవుని యొక్క శక్తికి ఏమాత్రం భంగం కలుక్కోకుండా వాళ్ళకు ఇద్దరికి అంటే అందరూ గుర్తించే విధానంగా ఇప్పుడు మనం ఈ విషయాలు మనం చెప్పుకుంటున్నాము. ఇందులో ఏమి తప్పు లేదు, ఎవరు సిగ్గుపడాల్సిన పని లేదు. ఒక హిందూ ముస్లిం మాటలు చెప్పడం ఏంటి అని అనుకోవడం కాదు, ఇది సిగ్గుపడాల్సిన విషయంగా సంతోషపడాల్సిన విషయం. ఎందుకంటే వాళ్ళకి తెలియని విషయాలు మనం తెలుసుకొని చెప్పగలుగుతున్నాం అంటే మీకు కూడా గొప్పగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఎందుకంటే మాకు తెలిసే మా జ్ఞానం చెప్పే వ్యక్తి చూడు ఆ మతంలో కూడా చెప్తున్నాడు అంటే మీకు గొప్పతనమే కదా ఇది. కాబట్టి మీరు కూడా సంతోషించే విషయమే. ఇప్పుడు ముఖ్యంగా మనం ఏం చెప్తున్నాం అంటే హదీసులు అనేటి కంటే ఖురాన్ గొప్పది, ఖురాన్ గ్రంథంలో ఉండే జ్ఞానం గొప్పది. ఖురాన్ గ్రంథంలో ఉండే జ్ఞానం ప్రకారం మనము ముందు ఫాలో అయితే, దాన్ని అనుసరిస్తే తర్వాత మన హదీసులను ఈజీగా అనుసరించవచ్చు. అదే రకంగా హిందూ జ్ఞానంలో ఉండేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలిగితే తర్వాత సాంప్రదాయాలను మనం ఎట్లయినా తెలుసుకోవచ్చు, దాని ప్రకారం మనం ఆచరించవచ్చు. ముందు మన సాంప్రదాయాల కంటే ముందు జ్ఞానం ముఖ్యము. అందువల్ల ఈ జ్ఞానానికి భంగం కలిగించే సాంప్రదాయాలు ఎక్కడ ఉండకూడదు. ఆ రకంగా ఉన్నాయనే 7 లక్షల హదీసుల్లో లాస్ట్ 2000కి ఎదిగినారు వాళ్ళు, అంతే కదా. మళ్ళీ వాళ్ళు 7 లక్షలు రాసుకున్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి వాళ్ళు 2000కి ఎందుకు వచ్చారు? 4 లక్షలు రాసుకున్నటువంటి వాళ్ళు ఆయన 1900కి ఎందుకు వచ్చాడు అంటే ఆ వాటిట్లో ఏదో భంగం కలిగించేటువంటి విషయాలు ఉన్నాయనే కదా మనకు వచ్చేసినది. కానీ ఈరోజు మనం హదీసుల్లో చిన్నబుచ్చి మాట్లాడడం లేదు. హదీసులు పెద్దలే ఆ విధంగా వాళ్ళు చేశారు కాబట్టి పెద్దలు హదీస్ పండితులు అనుసరించి మనం కూడా ఎక్కడైనా ఏదైనా పొరపాటు ఉంటే అటువంటి హదీసులను మనము విమర్శించుకోవాల్సిందే, విడదీసుకోవాల్సిందే. వాటిని వదిలిపెట్టి ఖురాన్ గ్రంథంలోనికి మనం ప్రవేశించాల్సిందే, ఖురాన్ గ్రంథం గొప్పగా చెప్పుకోవాల్సిందే. అటువంటి ఏ విధంగా మనం హదీస్ గ్రంథాల్లో ఉండేటువంటి ఎక్కడైనా లోపాలను ఏ విధంగా గుర్తించవచ్చు అని అంటే ఇప్పుడు మనం ఒక మాటకు వస్తాము. ఇప్పుడు ఒక వ్యక్తి ఎక్కడైనా ప్రశ్న వేస్తే దానికి సంపూర్ణమైన జవాబు ఉంటే అది జ్ఞానము, జవాబు లేకపోతే అజ్ఞానము అని చాలా మార్లు మనం చెప్పుకున్నాం. ఆ విధంగానే ఒక వ్యక్తి ఏం చేశాడు, ఒక ముస్లిం పండితుడిని ఒక ప్రశ్న అడిగాడు. ఏమని అడిగాడు అంటే అతను ముస్లిమే అనుకుందాం, ఇంకో ముస్లింను అడుగుతున్నాడు, ఇంకో పండితుని అడుగుతున్నాడు, పెద్ద వ్యక్తిని, అంటే బాగా జ్ఞానం తెలిసినటువంటి వ్యక్తిని ఇంకో ముస్లిమే ఓ మాట అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడంటే ఈ హదీస్లో ఓ విషయం రాయబడింది, నాకు అర్థం కాలేదు, నువ్వు చెప్తావా అన్నాడు. అంటే ఈయన ఆ విషయాలు చెప్పేదానికే కదా ఉండేది మత పెద్దలు, హదీస్ పండితులు. అప్పుడు నేను చెప్తాను అని ఆయన అన్నాడు. అప్పుడు ఈయన ఏమని ప్రశ్నిస్తున్నాడు అంటే, సరే ఒకానొక రోజు మహమ్మద్ ప్రవక్త గారికి జ్ఞానాన్ని తెలియజేసినటువంటి దైవదూత అయిన జిబ్రాయిల్ దూత మహమ్మద్ ప్రవక్త గారిని కాబా గృహంలో ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి బయలుదేరిపోయినారు. అతన్ని పిలుచుకొని పోయినాడు. పాలస్తీనాకు పోయి అక్కడ మసీదులో ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అక్కడి నుంచి వీళ్ళు జిబ్రాయిల్ దూత ప్రవక్త గారిని తీసుకొని పోయినట్టు రాయబడి ఉంది ఒక హదీస్లో. ఆకాశం వరకు పోయిన తర్వాత జిబ్రాయిల్ దైవదూత ఆకాశం తెరుచుకో అనంటే ఆకాశం తెరుచుకుంది. ఆకాశం తెరుచుకున్న తర్వాత అక్కడ అందరికీ తండ్రి అయిన ఆదాము ఉన్నాడు అని రాశారు. అందరికీ తండ్రి అయిన ఆదాము ఏం చేశాడంటే ఈ ప్రవక్తను దీవించాడంట. అంటే ఇతను దైవ ప్రవక్తే అని అతను దీవిస్తే అక్కడి నుంచి అతను దీవెన తీసుకొని మళ్ళీ వీళ్ళు జిబ్రాయిల్ మహమ్మద్ ప్రవక్త గారు ఇంకా పైకి పోయారు. అక్కడ రెండో ఆకాశం ఉందట. ఇప్పుడు రెండో ఆకాశంలోకి పోతే అక్కడ మనం రెండో ఆకాశం కూడా తెరుచుకుంది వెళ్ళిపోతే, జిబ్రాయిల్ కోరితే అప్పుడు రెండో ఆకాశం కూడా తెరుచుకోగలిగింది.
మరి కథ మాదిరి వినండి, మీకు జాగ్రత్తగా జ్ఞాపకం ఉంటుంది. మొదటి ఆకాశం వచ్చి తెరుచుకోబడింది కదా. తెరుచుకున్న తర్వాత ఏమైంది? అక్కడ ఎవరున్నారు? అందరికీ తండ్రి ఆదాము ఉన్నాడు. మళ్ళా రెండో అక్కడి నుంచి వాళ్ళ దగ్గర దీవెన తీసుకొని మళ్ళా ఈ మహమ్మద్ ప్రవక్త గారు జిబ్రాయిల్ దూత ఇద్దరు జిబ్రాయిల్ దేవదూత ఇద్దరు ఏం చేశారు? పైకి పోతే రెండో ఆకాశం తెరుచుకోబడింది. అక్కడ ఈసా తర్వాత ఇంకోరు ఉన్నారన్నమాట. ఇద్దరు గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు గొప్ప వ్యక్తులు ఇతన్ని దీవించడం జరిగింది. ఈ రకంగా మూడో ఆకాశానికి పోయారు. అక్కడ కూడా ఆయన ఒక గొప్ప ప్రవక్త ఉండేవాడు, జ్ఞాని. అతను కూడా ఇతను దీవించడం జరిగింది. ఎవరిని? ప్రవక్త గారిని. నాలుగో ఆకాశానికి పోయారు. ఈ విధంగా అక్కడ కూడా దీవించడం జరిగింది. ఇట్లా ఆరో ఆకాశం వరకు పోయినప్పుడు ఆరో ఆకాశం తెరుచుకోబడింది. అక్కడ ఏమైంది? మూసా అనేటువంటి ప్రవక్త ఉండేవాడు, పూర్వం ఉన్నటువంటి ప్రవక్త ఉండేవాడు. ఆ మూసా అనే ప్రవక్త అక్కడ ఉన్నాడు. ఇతను జీవించడం జరిగింది. జీవించిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఏడ్చాడంట. ఎవరిని చూసి? ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారిని చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు అంటే, నా కాలంలో నేను జ్ఞానం చెప్తే ఎవరు స్వర్గానికి పోయేవాళ్ళు కాదు, దేవునికి పోయేవాళ్ళు కాదు, కానీ నువ్వు చెప్తూ ఉంటే చాలామంది పోతున్నారు, అందువల్ల నాకు ఏడుపు వచ్చింది అని అంట. అంటే సంతోషంతోనో అసూయతోనో నాకు అర్థం కాలేదు, కానీ ఒక రకంగా అసూయతనే అనుకుంటాంలే. ఏ రకంగా అతనేమో బాధపడి ఏడిచాడు. సరే అక్కడ నుండి ఏం చేశాడంటే, సరే వీళ్ళు ఏడో ఆకాశం వరకు పోయారనమాట. ఏడో ఆకాశం తెరుచుకుంటే అక్కడ ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు అనమాట. అక్కడ ఏడో దాంట్లో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంతకుముందు ఆయన ఒక ప్రశ్న అడిగినాడు, ఏమని? ఇంద్రధనస్సులో 7 రంగులు ఎందుకు ఉన్నాయి అని. ఇంద్రధనస్సులో 7 రంగులు ఉండేది వాస్తవమే, 7 ఉన్నాయి, 8 లేవు, 9 లేవు, కానీ 7 ఉన్నాయి. ఇక్కడ కూడా 7 ఆకాశాలు. కానీ ఇక్కడ ఏదో లిటిగేషన్ ఉంది, మనకు తెలియదు. కానీ ముస్లింలు కూడా తెలియదు ఇది. కానీ ఇక్కడ మనకు ఏమంటే ఇక్కడ దేవుడు ఉన్నాడు అని తెలిసింది మనకు. ఒక గొప్ప రహస్యం ఇది వాస్తవమే, ఇది 100% సత్యమే. ఇప్పుడు దేవుడు అక్కడ పోయి వీళ్ళు ఏం చేస్తారంటే దేవుణ్ణి నమస్కరించడం జరిగింది. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే వీళ్ళకు ఒక విధి విధానాన్ని సమర్పించాడు అన్నట్టు. ఏం చెప్పాడు? మీరు 50 పూటలు నమాజ్ చేసుకోపోండి అని చెప్పాడు అనమాట. 50 పూటలు ఒక రోజుకి వచ్చి 50 మార్లు. సరేలే, అక్కడ ఒప్పుకొని వచ్చారు. ఎవరు? మొహమ్మద్ ప్రవక్త గారు. అక్కడ నుంచి కిందికి వచ్చారు. కిందికి వస్తే మన మూసా ప్రవక్తున్నాడు కదా కింద అరదంటూ. అంటే ఏమైంది అని అడిగినాడు. అంటే 50 మాటలు నమాజ్ చేయమని చెప్పినాడు. అంటే ఈయన ముందే ఏడ్చినాడు, మీరు ఉండేదాని వల్ల ఎక్కువ మంది స్వర్గానికి పోతాను, నేను ఉన్నప్పుడు ఎవరు పోకుండా ఉండరు అని. ఈయనకు అసూయ ఎక్కువైపోయిందో మళ్ళీ ఏమో ఎక్కువైంది, కానీ మీరు 50 ఎత్తులు యాడ్ చేస్తారు, వెనక్కి అడిగినపో తగ్గించుకోమని అని చెప్పినాడట. ఎవరిని? దేవుడిని అడుగుపోని. ఆవిడేం చేసినాడంటే ఎట్లా ఒకటి చేస్తామంటే వద్దు మీరు చేయలేరు ఉన్నాయని చెప్పినాడు. ఈయన చాలా కష్టపడతారు, ఎందుకంటే 50 ఎత్తులు అంటే చూడు, పొద్దుమూలలో నమాజ్ అయినా సరిపోతుంది, మనం భూ ఎప్పుడు తింటారు, నీళ్ళు ఎప్పుడు తాగుతారు, పనులు ఎప్పుడు చేసుకుంటారు, తినడానికి ఎప్పుడు సంపాదించుకుంటారు, మీరు టైం అంతా దానికే పోతుంది, అట్లా వద్దు నువ్వు పోయి అడుగు అని చెప్పినాడంట. సరేలేని అప్పుడు ప్రవక్త గారు తర్వాత జిబ్రాయిల్ దూత గారు ఇద్దరు పైకి పోవడం జరిగింది. ఆయన ఎక్కడున్నాడు అక్కడే ఉన్నాడు. ఎవరు? దేవుడు, అల్లా. అప్పుడు ఆయన అల్లాని ఏమడిగారంటే, మాకు ఈ 50 నమాజులు మేము చేయలేము, కొంచెం తగ్గించుకోండి అన్నారు అనమాట. సరే కొంచెం తగ్గించుకొని పంపించాడు, ఎట్టో ఒకటి చేయకపోండి. మళ్ళీ కిందికి వస్తే మళ్ళీ మూసా ఏమడిగారంటే, ఏమంటే 5 6 తగ్గించుకున్నాడు అన్నాడు ఆయన. అట్టయితే అది మీరు చేయలేరు, చాలా కష్టము, ఇంకోరండి పోయి మళ్ళీ అడుగుపోండి అని చెప్పినాడట. సరేలేని మళ్ళీ వినారు వీళ్ళు. ఇటు ఒక 7 ఎత్తులు తిరిగినారనమాట. 7 పోవడము, ఆయన తగ్గించుకోవడము, మళ్ళీ తిరిగిపోవడము, తగ్గించుకోవడం, వీటికి వస్తే పోండి అని మళ్ళీ చెప్పడము. ఈ రకంగా 7 ఎత్తులు తిరిగినాక లాస్ట్కి ఎన్ని మిగిలినాయి? 5 ఎత్తులు చేసుకోకపోండి చెప్పినాడట. 50 కాడ నుంచి 5 ఎత్తులకు వచ్చిందనమాట. 5 ఎత్తులకు వచ్చా ఈయన చెప్పినాడు మళ్ళీ మూసా, 5 ఎత్తులు కూడా చేయలేరు మీరు, కష్టము, ఇంకో ఎత్తులు పోయి అడుగుపోండి అన్నట్ట. అంటే ఈయనకు పోయి నాకు సిగ్గు అవుతుంది, నేను పోయి అడగలేను, చాలా ఎత్తులు మేము చేసుకుంటాను ఎట్టో గట్ట అని ఆయన మాట లెక్క పెట్టుకోలేదు. ఈయన లెక్క పెట్టుకోకుండా మళ్ళీ ఏం చేసామంటే సరేలే అని అప్పుడు కిందికి వచ్చారు వీళ్ళు. అంటే ఇప్పుడు 5 దానితో తృప్తి పడి వచ్చారు. వచ్చినప్పుడు వస్తా చూస్తూ ఉంటే వారి దారిలో అంతా ఆకాశాలలో అంతా ఏం కనిపించిందంటే పాపం చేసిన వాళ్ళు, పుణ్యం చేసిన వాళ్ళు అంతా కనిపిస్తున్నారు అన్నమాట.
వ్యభిచారం చేసిన వాళ్ళకు ఎదలకు కొండలు వేసి ఏలగట్టానంట దేవుడు. అంటే వాళ్ళకి ఆ రకమైన కర్మ అనుభవిస్తున్నారు. ఇంకా అబద్ధాలు చెప్పిన వాళ్ళకు నోట్లో అగ్ని పోసానంట, కడుపులో పెగుల్లో ఉడుకుతుందంట అగ్ని అంతా. ఈ రకంగా రకరకాల నరకం అనుభవిస్తున్నారంట. ఈ రకంగా స్వర్గం అనుభవించే వాళ్ళు ఉన్నారు, నరకం అనుభవించే వాళ్ళు ఉన్నారు. రకరకాల స్వర్గాలు ఇల్లు చూడము జరిగింది, రావడము జరిగింది. ఇదంతా జరిగిన తర్వాత తప్పనిసరిగా దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆజ్ఞ మీరు నమాజ్ చేసుకోండి 5 పూట్ల అని చెప్పడం జరిగింది. అది చేసుకుంటున్నారు. అంటే ఒక మంచి పని చేసేదానికి చాలా అబద్ధాలు చెప్పాల్సి పని వచ్చింది. అట్లా లేకుండా మంచి పనిగానే చెప్తే సరిపోతుంది. నమాజ్ చేయడం, దేవుని ప్రార్థన చేయడం చాలా మంచి పని. అది ఈ కథ చెప్పుకోకుండా చెప్పింటే బాగుండేది. ఎట్లయితే మన హిందూ మతంలో పురాణం చెప్పినారో, అంటే పురాణం చెప్పేది కూడా భక్తిని కలగజేసేదానికే మనిషికి పురాణం చెప్పినారు. కానీ భక్తిని కలగజేసేదానికి అనేక అబద్ధాలు చెప్పారు అనమాట. అబద్ధాలు చెప్పినప్పుడు ఏమవుతాయంటే అంత తెలివైన వాడు ఏం చేస్తాడు, ఏదైతే అబద్ధమే దాన్ని మొదటికే మోసం వచ్చి వదిలేసేదానికి అవకాశం ఉంది. ఆ రకంగానే ఇప్పుడు ఈ కథ అంటే దేవునికి ప్రార్థన చేయమని చెప్పడం బాగుంది. కానీ దీన్ని ఇంకో రకంగా దేవుడు ఇట్లా చెప్పాడు మీరు ఇట్లా చేయండి అంటే బాగుండేది. కానీ ఇప్పుడు ఈ కథ అల్లడము పొరపాటు అయింది. ఇది హదీస్ గ్రంథంలో ఉండేటువంటి ఒక హదీస్ వాక్యం అయితే, ఒక హదీస్ చట్టం అయితే, హదీస్ భాగం అయితే, దీంట్లో ఉండే తప్పులు మనం లెక్క తీసుకుంటే ఇది ఖురాన్ గ్రంథంలోనే దైవ ప్రవక్తకు కానీ తర్వాత అల్లాహ్ కానీ భంగం కలిగించే వాక్యాలుగా ఉన్నాయి. కానీ అందువల్ల మనం వీటిని సవరించుకొని ఈ కథను మర్చిపోయి మనం దేవుని కోసము ప్రార్థన చేయాలి అనేదే ముఖ్యంగా పెట్టుకొని, అదే ముఖ్యమైన హదీస్కమైన పెట్టుకొని 5 పూట్ల నమాజ్ చేయండి మీరు అని నేను ముస్లిం సోదరులకు తెలియజేస్తున్నా. కానీ అందరికీ అంటే హిందువులు కూడా మీరు దేవుని 5 పూట్ల తలుచుకోండి సరిపోతుంది. ముస్లింలు 5 పూట్ల దేవుని ప్రార్థన చేయండి మంచిదే. కానీ ఈ కథను పట్టి మీరు చేయొద్దండి. కథను బట్టి చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది. ఎందుకు ఇబ్బంది అవుతుంది అంటే ఒకటో ఆకాశం దగ్గరికి పోయినప్పుడు ఎవరున్నారు అక్కడ? ఆదాము ఉన్నాడు. ఆదాము అందరికీ తండ్రి అయిన ఆదాము అనే ఒక పేరు ఉంది అక్కడ. ఆ మాట చెప్పారు. ఇప్పుడు మనం అక్కడ ఏమి అంతరాయం కలుగుతుందంటే దేవుడు ఏం చెప్పాడు అంటే అందరికీ తండ్రి ఒకడేవుడు దేవుడు, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే. కానీ మధ్యలో ఆదాము ఎక్కడి వచ్చాడు? మీ నాయన కాదు, మా నాయన కాదు, మనందరికీ తండ్రి, మీ నాయనకు మా నాయనకు మనకు నీకు అందరికీ తండ్రి ఉన్నాడు, ఆయనే దేవుడు అని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఖురాన్ గ్రంథం కూడా అదే విషయమే అవి చెప్తా ఉంది. ప్రవక్త కూడా ఎవరికీ తండ్రి కాడు అని చెప్పింది ఒక విషయంలో ఒక చోట 33వ అధ్యాయంలో 40వ ఆయతులో 33వ సూరాలో 40వ ఆయతులో ఏం చెప్పినారు? ప్రవక్త ఎవరికీ తండ్రి కాడు అనేది. అంటే అదంటే ఏదో ఒక సారాంశం ఉంది. అప్పుడు ఆదాము కూడా ఎవరికి తండ్రి కాడు. అయితే అందరికీ తండ్రి అయినటువంటి ఆదాం అంటే దేవునికి అంటే దేవుని పక్కన పెట్టాల్సి పని వస్తుంది మనం. కాబట్టి దేవుని గొప్పగా చెప్పుకుంటే మనం ఏం చేయాలి? ఈ అందరికీ తండ్రి అయినటువంటి వాక్యం మనకు విరుద్ధంగా కనిపిస్తుంది. వేరే మతస్థులు విమర్శించేదానికి అవకాశం ఉంది. వేరే మతస్థులు ఎవరు అంటే ఏ మతస్థులైనా కానీ ఇస్లాం గ్రంథాన్ని విమర్శించేదానికి, ఇస్లాం మతాన్ని విమర్శించేదానికి అవకాశం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలి అంటే ఇది మనము చెప్పుకోకూడదు. ఎందుకంటే అల్లాహ్ అందరికీ తండ్రి, ఆయన సృష్టికర్త, అందరినీ సృష్టించినటువంటి వాడు, అందరినీ పుట్టించినటువంటి వాడు, సమస్త మానవులకు అల్లాహ్ తండ్రి అయినప్పుడు మధ్యలో ఆదాం రావడం ఏంది? కాబట్టి ఇది తప్పుగా మనం వేరే వాళ్ళు అన్నా కానీ మనం ఒప్పుకోవాల్సి పని వస్తుంది. కాబట్టి మనము ఈ మాటను పక్కన పెట్టేసి అది విడిచిపెట్టాలి మనం. తర్వాత ఇంకా ఏముంది అంటే దేవుడు చెప్పిన తర్వాత దేవుని వాక్యాన్ని గొప్పగా మనం స్వీకరించదనుకున్నా కానీ మాటికి నాకు నాతో కాదు అని చెప్తే ఏమో ఉంటుంది. ఇప్పుడు అదొకటి మనం నేర్పించినట్టుంది ఇల్లు. ఏమని? దేవుడు చెప్పిన వాక్యాన్ని నాతో కాదు అని మళ్ళీ తిరిగి ఎదురు చెప్పినట్టుంది. అంటే దేవుడు ఒక పని చెప్తే మనం నాతో కాదు అంటే ఎంత బాగుంటుంది? దేవునికి గౌరవం ఉంటుందా? కాబట్టి అటువంటి సాంప్రదాయాన్ని మనిషికి నేర్పించకుండా ఉండాలంటే దేవుడిని తిరిగి ప్రశ్నించకూడదు. దేవుడు ఏం చెప్తే చేసేటట్టు ఉండాలి. నువ్వు చనిపో అంటే చనిపోయేటట్టు ఉండాలి. అగ్నిలో దూకంటే దూకేటట్టు ఉండాలి. అందరికీ పెద్ద ఎవరు?
దేవుడు. అందరికీ పెద్ద దేవుడు అయినప్పుడు దేవుని మాట వినుకోకుండా నా చేత కాదని పోతే ఎట్లా? 50 ఉంటే 5 దించుకుంటే ఏమవుతుంది? నేను అంత మధ్య మంచే లేడు అసలుకు. అంటే ఇస్లాం మతంలో ఇంత మధ్య మంచులు ఉండాలంటే చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఈ పదాన్ని కూడా మనం మర్చిపోదాము. మనం ఏం చెప్పండి, దేవుడు ఏం చేసినా కానీ ఏం చెప్పినా కానీ దానికి సంసిద్ధమే అనేటువంటిది ముఖ్యం. కానీ నాకు చేత అయితే చేస్తా లేకపోతే లేదని ఎదుర్కొంటకూడదు. ఇది అట్లే ఉంది ఈ పద్ధతి చూస్తే. 50 ఉంటే 5 దించుకుంటే అది ఏం బాగుంటుంది? అందువల్ల మనం దీన్ని కూడా మర్చిపోదాము. ఇది ఇతరులు విమర్శిస్తే మనం దానికి జవాబు చెప్పలేం కాబట్టి మనము ఇది కూడా మనకు ఆటంకయోగ్యంగా ఉంది. అంటే మనం ఖురాన్ పవిత్రతకు మనం భంగం కలిగేటట్టు ఉంది కాబట్టి దీన్ని మనం తీసివేసి ఖురాన్లో చెప్పినట్టు అల్లాహే అందరికీ దేవుడు అని మనం అనుకుందాము. అల్లా ఏం చెప్తే అది చేస్తాం అనుకుందాము. అంటే దేవుడు ఏం చెప్తే అది అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలని. దేవుడు ఈ గంటలో నువ్వు చనిపో అంటే చనిపోయేదానికి సంసిద్ధంగా ఉండాలి. లేదు నువ్వు అందరినీ వదిలిపెట్టు అంటే వదిలిపెట్టేదానికి సంసిద్ధంగా ఉండాలి. అదే బైబిల్లో ఏం చెప్పారో తెలుసునా? దేవుని విషయంలో నీ చెయ్యి నిన్ను ఆటంకపరిస్తే నీ చెయ్యిని తీసిచేయి అన్నాడు. నీ కన్ను ఆటంకపరిస్తే కన్ను పెకలించి పారెక్కు అని చెప్పాడు. ఆ రకంగా వచ్చే చేతులు కాళ్ళు కన్ను అన్నీ ఇవన్నీ మొత్తం అవయాలను తీసి పక్కన పారెక్కు అన్నప్పుడు మనం అన్నిటికీ సంసిద్ధంగా ఉండాలనే అక్కడ బోధించారు తప్ప లేదు నాకు చేత అయితే చేస్తా లేకపోతే లేదు అంటే కాళ్ళు వద్దులు ఇంకోటి ఏదో సన్నగా చెప్పు అని పోయి అడుగుతాం మనం. ఆ రకంగా అడుక్కోకుండా మనకు ముందే ఏం చెప్తున్నామంటే ఇది మంచి పద్ధతి కాదు. అన్నిటికీ మనము సంసిద్ధంగా ఉండాలి దేవుని విషయంలో. కాబట్టి ఏదానికి కూడా మనం వెనక్కి పోకూడదు అనేటువంటి మనం నేర్చుకోవాలంటే ఈ హదీసులు మనము 7 లక్షల హదీసులు తీసుకున్నప్పుడు మనం ఒక హదీసులు మర్చిపోతాం, లేదు తప్పేముంది? 7 లక్షల హదీసులు వాళ్ళు 2000కి వచ్చినప్పుడు మనం ఒక హదీసుని పక్కన పెట్టుకుందాము. ఎందుకు? దేవునికి ఆటంగా మళ్ళీ ప్రశ్నార్థకమవుతుంది కదా. ఇది దాని తప్పేముంది చెప్పు. అంటే దేవుడిని చెప్పినట్టు వినాలా అనేది మంచిది, కానీ అడుక్కుందామని పోయేదా మంచిదా? అది చేత కాదని చెప్పడం మంచిదే. కాబట్టి ఈ మాట కూడా మనకు ఇబ్బంది కలిగజేసేటట్టుంది కాబట్టి మనం ఆ మాటను కూడా పక్కన పెడదాము. తర్వాత ఇంకో మాట ఏమి అంటే ఇప్పుడు వాళ్ళు వస్తూ అటు అక్కడ వచ్చినప్పుడు స్వర్గం నరకం యొక్క ప్రజలను చూశారు. స్వర్గాన్ని అనుభవించాలని చూశారు, నరకాన్ని అనుభవించే వాళ్ళని చూశారు. స్వర్గాన్ని అనుభవించే వాళ్ళు నరకాన్ని అనుభవించాలి అక్కడ కనిపించినప్పుడు అంటే వాళ్ళ యొక్క నరకబాధలు స్వర్గబాధలు చూసినప్పుడు అవి మనకు ఇక్కడ తెలియజేశారు కదా. ఇప్పుడు ఓ ప్రశ్న వస్తుంది మనకు. ఎందుకంటే మీరు ఇంకా ప్రవక్త ఉన్నాడు, మనుషులు ఉన్నారు, ప్రళయం రాలేదు, ప్రళయం చివరి దినాల్లో అంతా సమాధి నుండి లేపబడతారు, లేపబడినప్పుడు దేవుడు వచ్చి తీర్పు చెప్తాడు, అప్పుడు స్వర్గాన్ని నరకానికి పంపిస్తాడు అన్నప్పుడు వీళ్ళు ముందే స్వర్గాన్ని నరకానికి ఫార్వర్డ్గా ఎందుకు పోయారు? ఎవరైనా ప్రశ్నిస్తే మనకి ఇబ్బందే కదా. కాబట్టి ఇది వాళ్ళు స్వర్గం నరకం ముందే చూసినారని చెప్పడం కూడా పొరపాటే. అంటే వీళ్ళు దేవుడు పంపికనే వీళ్ళు ఎట్టపోయినారు అనే ప్రశ్న వస్తుంది. అంటే దేవుడు లాస్ట్లో కదా పంపించేది, చివరి దినాల్లో కదా, ప్రళయ దినాల్లో చివరి దినాల్లో ఇప్పుడెట్ట పంపించాడు అంటే పంపికనే పోయినారా వీళ్ళు అనేది కూడా మనకు ప్రశ్న వస్తుంది. తర్వాత వీళ్ళు స్వర్గము నరకము అనుభవించుకోకుండా మిగతా వాళ్ళంతా ఏం చేస్తున్నారు కొంతమంది అనేది కూడా మనకు ప్రశ్న వస్తుంది. ఇటువంటి ప్రశ్నలకు వేరే వాళ్ళు అడిగితే మనం జవాబు చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఒక ముస్లిం అడిగితే ఇంకో ముస్లిం మత పెద్ద అంటే ఓ పెద్ద ముస్లిం చెప్పలేకపోతున్నాడు ఈ ప్రశ్నలకు జవాబు. ఒక చిన్న పిల్లవాడు అడిగితే వాళ్ళ ఇంట్లో తండ్రిగా ఉన్నటువంటి ముస్లిమే చెప్పలేకపోతున్నాడు ఈ ప్రశ్నలకు. కాబట్టి మీ పిల్లవాడు మీ ఇంట్లో అడిగితే మీరు జవాబు చెప్పలేని పరిస్థితుల్లో మీరు అటువంటి దాన్ని బయటికి చెప్పొద్దండి. ఖురాన్ గురించి చెప్పండి, దాంట్లో దేవుని పవిత్రత కాపాడేటువంటి విషయాలు చెప్పండి. దేవునికి ప్రశ్నార్థకమైనటువంటి విషయాలు చెప్పొద్దండి. అది నేను అంటే ఇది భగవద్గీతలో అంటే తప్పులు ఒప్పులు చెప్పొచ్చు, హిందూ మతంలో అట్లుండారని అట్లా పోయి మళ్ళీ ఇస్లాం మతంలో ఇటువంటి తప్పులు ఉన్నాయని చెప్పడం ఏంది అంటే తప్పే ఒప్పు ఎవరికైనా కానీ అంతే కదా. ఇప్పుడు మనం ఏం చెప్తాం, ఇస్లాం మతంలో దేవుడు చెప్పినట్టు వాక్యాలకు భంగం కలుపుకోవడం అంటే నేను సర్వలను సృష్టించినాడని దేవుడు అక్కడ చెప్పినాడు. ఇప్పుడు మళ్ళా చివరిలో తీర్పు చెప్తాను, పాపపుణ్యాలను విధిస్తాను లాస్ట్లో అన్నప్పుడు, సమాధుల నుండి లాస్ట్లో లేపుతాను అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళంతా అక్కడ పోయి ముందే ఎందుకున్నారు స్వర్గ నరకాల్లో అని మనం ప్రశ్నించుకునేదానికి కూడా అవకాశం ఉంది. వేరే వాళ్ళు చెప్తే కూడా మన దగ్గర జవాబు లేదు. అందువల్ల మీరు ఏం చేస్తారు అంటే ఖురాన్ గ్రంథంలో విషయాలే మీదనే దృష్టి మీరు పెట్టుకోండి.
ఇది మేము ప్రత్యేకించి ముస్లింలు చెప్తున్నాం, హిందువులు కాదు. ఏం మళ్ళీ భగవద్గీత విడిచిపెట్టి ఖురాన్ అనమంటారని అనుకోద్దండి మీరు. మీరు భగవద్గీత చూసుకోండి, వాళ్ళు ఖురానే చూసుకుంటారు. ఎవరిది వాళ్ళు చూసుకుని ఎవరిది వాళ్ళు అర్థమయ్యేదానికి చెప్తున్నాను. కాబట్టి ఒకవేళ చేతనైతే దాన్ని కూడా చూడండి మీరు. ఏమెందుకు మేము ఇప్పుడు మేము భగవద్గీత చూసినాం, చేతనైతే ఖురాన్ కూడా చూసాం. చేతనైంది కాబట్టి బైబిల్ కూడా చూసాం. చేతనైంది కాబట్టి వాళ్ళకి తెలియని విషయాలు కూడా నేను తెలుసుకోగలిగినాను. చేతనైంది కాబట్టి ప్రశ్నిస్తున్నాను. చేత కాలేదు కాబట్టి చాలామంది చెప్పలేదు. కాబట్టి అటువంటి సందర్భం రాకుండా మీరు అన్నీ చెప్పగలగ, మీరు చెప్పే స్తోత్రం ఉన్నారా? మిమ్మల్ని మీరు చేయబెట్టుకుని చూసుకోండి, గుండెల మీద చేపెట్టుకొని చూసుకోండి. మీరు చెప్పగలుగుతారేమో ప్రతి ప్రశ్నకు చెప్పగలుగుతారా? లేదు. ఈ మధ్య నా దగ్గరికి చెప్పాను, విశాఖపట్నం ఆ విజయనగరం మీటింగ్లో కూడా చెప్పాను. ఏమంటే కొంతమంది ముస్లింలు వచ్చారు, నేను వాళ్ళు మా మతంలో కలిసిపోతే వాళ్ళు వచ్చినా కలిసిపోతాను, నాకేం అభ్యంతరం లేదు. కానీ నాకు కొన్ని జ్ఞానం అర్థమైతే కదా నేను ఎవరికైనా చెప్పాల్సింది అంటాం. కలిసిపోయినాక ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి నేను? జ్ఞానం అర్థం కాలేదంటే ఏం అర్థం కాలేదు చెప్పండి అన్నారు. నేను ప్రశ్న అడిగితే వాళ్ళు తిక్కమక్కబడి ఇంటర్నెట్లో చూస్తామన్నారు. లాస్ట్కు ఇంటర్నెట్లో చూసి చెప్తామంటే మీరే ఇంటర్నెట్ చూసి నేనే అటు వాళ్ళ స్వామి మీరు చెప్పినా చూస్తాలే అని చెప్పి వెళ్ళికొచ్చినాం. ఆ రకం వాళ్ళు పెద్దలు మత పెద్దలు వాళ్ళు చెప్పలేకపోతే అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అందువల్ల మనం అటు కాకుండా అంటే మనం తెలుసుకోగలిగితే ఏదైనా తెలుసుకోవచ్చు. అందువల్ల మేము ఒక చిన్న ప్రశ్న అడిగితే జవాబు చెప్పలేని పరిస్థితి అందులో ఉంది. కాబట్టి అట్లా కాకుండా అటువంటి పరిస్థితి ఖురాన్ గ్రంథంలో రాకుండా ప్రతి వాక్యానికి అంటే ప్రతి ఆయత్తుకు జవాబు చెప్పేటువంటి స్తోమత కలిగించాలా అంటే ప్రతి ముస్లిం ఆ రకంగా తయారు కావాలనే ఉద్దేశంతో మీ దగ్గర మీకు ఏమైనా తెలియని విషయాలు ఉంటే మమ్మల్ని అడగండి, దానికి వివరం చెప్తాము. అంటే ఈ మతం ఆ మతం అనే మతభేదం పెట్టుకోదండి. మీరు దేవుని విషయం కదా మీకు కావాల్సినది, నాకు కూడా దేవుని విషయమే. దేవుని విషయం ప్రశ్నించండి. మా ఖురాన్ గ్రంథంలో ఇది ఉంది, దీని అర్థం ఏమేమి అడగండి, చెప్తాము. అంటే మా వాళ్ళు చెప్పలేని అర్థం మీరు చెప్తా అంటే మీ వాళ్ళే మళ్ళీ చెప్పలేకుండా దానికి అర్థం నేను చెప్తాను ఇది అంతే కదా. అంటే మీ వాళ్ళు మా వాళ్ళని కాదు, జ్ఞానం తెలిసినప్పుడు ఎవరైనా మీ వాడే, జ్ఞానం తెలిసినప్పుడు ఎవడైనా మావాడే. కాబట్టి అది దేవుడు అందరికీ ఒకడే. మీ దేవుడు మా దేవుడు లేడు కాబట్టి మీ జ్ఞానం మా జ్ఞానం ఏంది, అంతా ఒకటే జ్ఞానమే. కాబట్టి మేము ఏ జ్ఞానానికైనా జవాబు చెప్తాం, అది మా జ్ఞానమే, మా దేవుడే, అందరి దేవుడు ఒకటే. అట్లా ఏమైంది మేము అన్నిటికీ సమాధానం చెప్తాం కదా. అందువల్ల మేము ఖురాన్లోని పవిత్ర వాక్యములు అనే పేరు పెట్టి ఓ పుస్తకం రాయాలనుకున్నాము. అది మామూలుగా ఖుదా ఇస్లామిక్ స్పిరిచువల్ సొసైటీకి ఆ గ్రంథాన్ని అందియాలనుకున్నాము. ఆ గ్రంథంతో వాళ్ళు ముందుకు పోవాలనుకున్నారు. అటువంటి ప్రయత్నం మేము చేయదలుచుకున్నాము. ఇప్పుడు మీకు చెప్పడం ఏమంటే ఖురాన్ వేరు, హదీసులు వేరు. హదీసుల కంటే ఖురాన్ గొప్పది. ఖురాన్లో విషయాలు మీరు తెలుసుకోండి. ఎక్కడైనా హదీసుల్లో ఏదైనా పొరపాట్లు ఉంటే వాటిని విడిచిపెట్టండి. ఎందుకంటే ఖురాన్లో ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టద్దండి. 7 లక్షల హదీసుల్లో 4 లక్షలకు 2,000కు వచ్చారు వాళ్ళు వదిలిపెట్టి, రాసిన వాళ్ళే. దాన్ని రాసిన వాళ్ళే 7 లక్షల హదీసులు రాసిన వాళ్ళే లాస్ట్కు 2,000 సార్లే అవి ముఖ్యమన్నారు. ఎప్పుడో ప్రవక్త వారు పరమపదించిన తర్వాత 120 సంవత్సరాల తర్వాత చెప్పుకున్నటువంటి విషయాలు మనకు ఎంత స్వచ్ఛతనిస్తాయో మనం చెప్పలేం. కానీ ఆ రోజు ప్రవక్త గారు ఉన్నప్పుడే తప్పు చేస్తూ ఉంటే, ప్రవక్త గారు చెప్పిన మాటలే అర్థం కాకుండా ఆయిషా గారు, హజరత్ ఆయిషా గారు ఏం చేశారు అంటే ఇది తప్పు, ప్రవక్త గారు ఈ విధంగా చెప్పలేదు, ప్రవక్త గారు చెప్పినటువంటిది మీరు అర్థం సరిగా చేసుకోలేదు, ప్రవక్త గారు చెప్పినటువంటి భావం ఇది, ఈ భావం ప్రకారం నడుచుకోకుండా వేరే భావంగా నడుచుకుంటారని ప్రవక్త ఉన్న రోజుల్లోనే ఆమె ప్రవక్త భార్య అయినటువంటి ఆయిషా గారు చెప్పారనమాట. ఆ రోజు ప్రవక్త ఉన్న రోజుల్లోనే వారికి అర్థం కానప్పుడు ప్రవక్త పోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకు అది నిజమేంతో అబద్ధమేంతో మనం రాసుకొని దాన్నే సత్యంగా పెట్టుకుంటే మనకు ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి కొన్ని దాంట్లో మనం చెప్పుకునేవి ఉన్నాయి, అన్నీ పనికిరావని చెప్పలేదు, కొన్ని పనికిరానట్టు ఉన్నాయి, వాటి తీసివేసుకోవచ్చు. కానీ ఖురాన్ గ్రంథంలో అటు కాదు, ప్రతి వాక్యము పనికొచ్చేదే. కానీ అన్ని వాక్యాలు మనం చెప్పలేము వివరం, ఎందుకంటే దేవుడు చెప్పిన అన్ని వాక్యాలకు మనం వివరం చెప్పేదానికి మన చేత కాదు. మనం కొన్ని వాక్యాలకు మాత్రమే వివరం చెప్పగలుగుతాం. మేమేం చెప్తున్నాము, దేవుడు చెప్పిన అన్ని వాక్యాలకు మనం దేవుడే చెప్పాలి సమాధానం, మనతో కాదు, ఏ మనసుతోనో కాదు. దేవుడు ఎటువంటి వాడు అంటే చెప్పేదానికి ఏ మనసుతోనో కాదు, మనం చూచాయిగా కొన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి దేవుని విషయాలు మనం ఏం చెప్తున్నామంటే అంటే ప్రతిదీ అంటే ఖురాన్ విషయంలో ఏ ఒక్క వాక్యాన్ని తీసివేసేది కాదు. కానీ అన్ని వాక్యాలు మనకు తెలియవు, కొన్ని వాక్యాల గురించే మనం రాసుకోగలుగుతాం, కానీ అన్ని వాక్యాల గురించి మేము రాయలేము. అందువల్ల మేము కొన్ని వాక్యాలకే మేము
పరిమితమయ్యి ఖురాన్లోని పవిత్ర వాక్యంలోని కొన్ని వాక్యాలకి మేము వ్రాయదలుచుకున్నాము, అన్ని వాక్యాలకు వ్రాయదలుచుకోలేదు. అందువల్ల మేమేం చెప్తున్నాము, ఇప్పుడు ఖురాన్ గొప్పది, ఆ ఖురాన్ వాక్యాలు మేము ముఖ్యంగా చెప్తున్నాము. వాటి ముందర హదీస్ రెండవది. కాబట్టి హదీసులో కొన్ని తీసివేసుకోవచ్చు. నీకు ఖురాన్ గ్రంథంలో నడుచుకునేదానికి, జ్ఞాన మార్గంలో నడుచుకునేదానికి ఆటంకంగా కలగకుండా ఉండేదానికోసము హదీస్ గ్రంథంలో కొన్నింటిని వదిలిపెట్టినా పర్వాలేదు, కానీ ఖురాన్ గ్రంథంలో వదిలిపెట్టడానికి అవకాశం లేదు, వీలు లేదు. నువ్వు అర్థం కాకపోతే కొన్ని చెప్పుకో, కొన్ని వదిలిపెట్టు, అంటే అవి ఎవరిదన్నా అడిగి తెలుసుకో, పర్వాలేదు. అంతేగాని ఏ ఒక్కటి కూడా తీసివేసేదానికి కాదు. అందువల్ల పవిత్రమైన ఖురాన్ గ్రంథములో ఉండేటువంటి దేవుని ధర్మం ఉంది, ఆ ప్రవక్త గారి జ్ఞానం ఉంది, ఆ మనసులో అనేటువంటి మనం ఆచరించాలనే ఉద్దేశంతో దాన్ని ఏమన్నా మనము ప్రవక్త ఖురాన్ గ్రంథంలో ధర్మము దేవుంది, జ్ఞానం ప్రవక్తది, ఆచరణ మనుషులది, కాబట్టి మనం ఆచరించేదానికి ప్రయత్నం చేయాలి. రెండో విధానం మనకు వద్దు. అందువల్ల ఖురాన్ గ్రంథంలో ఉండేటువంటి విషయాలను ప్రతి ముస్లిం తెలుసుకొని అందులో సారాంశాన్ని గ్రహించుకోవాలి. ఊరు చదవడం ముఖ్యం కాదు, మీకు ప్రతి వాక్యంలో ఉండే సారాంశాన్ని తెలుసుకొని దాని ఆచరణ ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో మీరు ఆచరించగలిగితే దేవుని దగ్గరికి పోవచ్చు, అల్లా దగ్గరికి చేరుకోవచ్చు, మీరు ఈ జన్మలోనే చేరుకోవచ్చు. అందువల్ల ప్రతి ఒక్కరూ అదే ప్రయత్నం చేయండి. ఖురాన్ యొక్క స్వచ్ఛమైనటువంటి వివరాలను తెలుసుకోండి, అల్లా దగ్గరికి పోయేదానికి ప్రయత్నం చేయండి అని కోరుతూ ఇంతటితో ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను.